ఏఐ స్లాప్ ఈ మాట ఎప్పుడైనా విన్నారా? వినే అవకాశం తక్కువే. ఎందుకంటే ఏఐ స్లాప్ అనే ఫ్రేజ్ పుట్టిందే ఈ మధ్య. అసలు స్లాప్ అంటే అర్థం ఏంటి? టెక్నో భాషలో చెప్పాలంటే వట్టి చెత్త అని అర్థం. ఏఐ స్లాప్ అంటే ఏఐతో క్రియేట్ చేసే చెత్త అన్నమాట. అవునండి, ఈ మధ్య ఏఐ టూల్స్ పెరిగిపోయాయి కదా. జనం వీటిని వాడేసి విపరీతంగా కంటెంట్ సృష్టించేస్తున్నారు. ఆ కంటెంట్లో క్వాలిటీ ఎంత అంటే చాలా తక్కువ. విలువలేని ఈ చెత్త కంటెంట్నే ఏఐ స్లాప్ అని అంటున్నారు. నిజానికి ఏఐ స్లాప్ అనేది సరదా విషయం కాదు. దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. ఏంటా ప్రమాదం? అదే అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక మంచి ఉత్తరం రాయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఒక గొప్ప కథ రాయాలంటే ఎన్నో రోజులు పడుతుంది. పెయింటింగ్ గీయాలన్నా, ఓ మంచి పాట సృష్టించాలన్నా వారాలు నెలలు కూడా పట్టొచ్చు. కానీ ఏఐ వచ్చాక సీన్ మారిపోయింది. ఇలా క్లిక్ చేస్తే చాలు, అలా అవుట్పుట్ వచ్చేస్తోంది. చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, పాట కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, కథ కావచ్చు, కోడ్ కావచ్చు, వెంటనే క్రియేట్ అయిపోతున్నాయి. ఇది మంచిదే కదా, టైం కలిసొస్తోంది కదా. నిజమే, కానీ అక్కడే ఉంది ప్రమాదం. ఈ కంటెంట్లో ఏది విలువైందో కనిపెట్టే అవకాశం లేదు, ఏది నమ్మదగిందో చెప్పే మార్గం లేదు. ఈ పరిస్థితి వల్ల ఇప్పుడు జనానికి మొత్తంగా ఇంటర్నెట్ మీదే నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఇది భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఒకప్పుడు ఇంటర్నెట్ అనేది ఉండేది కాదు. ఏ సమాచారం కావాలన్నా ఇక్కడ అక్కడ వెతకాల్సిన పరిస్థితులు. విషయం తెలిసిన మేధావులు లైబ్రరీల వెనక పరుగులు తీయాల్సి వచ్చేది. అయితే ఇంటర్నెట్ వచ్చాక ఈ బాధలు తగ్గాయి. సెర్చ్ ఇంజన్లు బెటర్ రిజల్ట్స్ ఇవ్వడం మొదలుపెట్టాక క్రమంగా అందరూ ఇంటర్నెట్ మీదే ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఎక్కడెక్కడి సమాచారాన్ని మనకి ముందుకు తీసుకురాగలిగే సామర్థ్యం ఇంటర్నెట్కి ఉంది. అందుకే దాన్ని మోస్ట్ రిలయబుల్ సమాచార నిధిగా జనం నమ్ముతున్నారు. కానీ ఏఐ వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఇంటర్నెట్ మీద జనం నమ్మకమే కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే నింద మొత్తం ఏఐ మీద వేసేయడం దేనికి? ఏఐ రాకముందు కూడా ఇంటర్నెట్లో చెత్త ఉంది కదా. ఎస్, ఏఐ రాకపూర్వం కూడా ఇంటర్నెట్లో చెత్త సమాచారం ఉంది. దాన్నే మనం స్పామ్ అంటాం. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నాం. అయితే నిన్నటి తరం స్పామ్ కంటే నేటి ఏఐ స్లాప్ మరింత పవర్ఫుల్. జనరేటివ్ ఏఐ టూల్స్ సృష్టించే కంటెంట్ మామూలుగా ఉండదు. అసలు ఇందులో విలువ లేని కంటెంట్ని కనిపెట్టడం కూడా కష్టమే. అచ్చంగా మనుషులు రాసినట్టుగా ఉండే కథలు, పాటలు, ఫోటోలు, వీడియోలు ఇప్పుడు తయారవుతున్నాయి. ఈ టూల్స్ ఎంత తెలివిగా కంటెంట్ని తయారు చేస్తున్నాయంటే అది నిజమైన కంటెంటో ఏఐతో తయారు చేసిందో తెలుసుకోవడం కూడా చాలా కష్టం అవుతోంది. అందువల్ల నమ్మాలో నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు ఉంటున్నాయి. నిజానికి సమాచారం అందించడంలో ఏఐ టూల్స్ ఎంతో గొప్పవి. కన్వెన్షనల్ సెర్చ్ ఇంజన్ల కంటే ఇవి ఖచ్చితంగా పవర్ఫుల్. ఇవి మరింత డీప్గా సమాచారాన్ని వెతికి మనకు అందించగలవు. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇచ్చే రిజల్ట్స్ కంటే గూగుల్ జెమినీ చేసే డీప్ సెర్చ్ ఇచ్చే ఏఐ అవుట్పుట్ చాలా గొప్పది. అయితే ఇక్కడ ఏఐ టూల్స్తో వస్తున్న సమస్య సమాచారం వెతకడం విషయంలో కాదు, లేనిదాన్ని సృష్టించడంలో. ఏఐ టూల్స్ ఉన్న సమాచారాన్ని వెతికివ్వడమే కాదు, లేనిదాన్ని సృష్టించి కూడా ఇస్తాయి. ఇదిగో ఇక్కడే చిక్కులు ఏర్పడుతున్నాయి. ఇంటర్నెట్లోని సమాచారంలో ఏది నిజమో ఏది కాదో తెలియని గందరగోళ వాతావరణం ఏర్పడుతోంది. ఏఐ టూల్స్ అనేవి కేవలం ఉన్న సమాచారాన్ని సెర్చ్ చేసి అందిస్తే సమస్య లేదు. కానీ లేనిదాన్ని నిజమనిపించేలా సృష్టించి ఇస్తుండడమే ఈ గందరగోళ వాతావరణానికి కారణం. ఇంటర్నెట్లో ఇప్పుడు నిత్యం ఎన్నో రకాల సమాచార సృష్టి జరుగుతోంది. ప్రతి సెకండు టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో ఇలా ఎన్నో రకాల కంటెంట్ పుట్టుకొస్తోంది. రచనల మాటకొస్తే ఏఐ టూల్స్ అనేకం ఉన్నాయి. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, జాస్పర్ ఏఐ, ఇంకా రైట్ సోనిక్ లాంటి టూల్స్ రోజు లక్షల కొద్ది ఉత్తరాలు, వ్యాసాలు, కథలు సృష్టిస్తున్నాయి. వీటిలో మంచి ఎంత, చెత్త ఎంత అంటే నమ్మదగని సమాచారమే ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలు తేల్చుతున్నాయి. ఉదాహరణకి 10 రోజుల్లో డబ్బు ఎలా సంపాదించాలి అని మీరు చాట్ జీపీటీని అడిగారనుకోండి, అది వెంటనే ఒక వ్యాసాన్ని రాసిచ్చేస్తుంది. అందులో చెప్పే పాయింట్లలో నిజమైన సమాచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ చూడ్డానికి ఫస్ట్ లుక్లో అది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. డీప్గా వెళ్ళి పరిశీలిస్తే తప్ప అందులో నిజం ఎంత, క్వాలిటీ ఎంత అన్నది తెలియదు. అయితే ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి నిజాలతో, క్వాలిటీతో పని లేదు. వాటితో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఇలాంటి వ్యాసాల్ని వందల సంఖ్యలో తయారు చేసి బ్లాగులు, వెబ్సైట్లు నింపేస్తున్నారు. ఇమేజెస్ విషయం కూడా ఇంతే. మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్, డాలీ లాంటి టూల్స్తో వేల మంది రోజు వందల కొద్ది ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు. వీటిలో నమ్మదగిన సమాచారం కంటే జనాన్ని జస్ట్ ఆకర్షించేందుకు తయారు చేసేదే ఎక్కువగా ఉంటోంది. ఆడియో, వీడియోల విషయమైతే మరీ ఘోరం. 11 ల్యాబ్స్ లాంటి టూల్స్ టెక్స్ట్ని మనుషుల వాయిస్లా మార్చగలవు. సోరా, వియో లాంటి టూల్స్ నిజంగా నిజమనిపించే వీడియోని కూడా తయారు చేస్తున్నాయి. ఇంకేముంది, యూట్యూబ్లో కొందరు ఏఐ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసేశారు. ఒక ఏఐ వాయిస్తో కరెంట్ అఫైర్స్ చదివించేసి దానికి సంబంధించిన ఇమేజెస్ని, వీడియోని ఏఐతో క్రియేట్ చేసి
ఇదిగో ఇదే రియల్ న్యూస్ అన్నట్టుగా పెట్టేస్తున్నారు. ఉదాహరణకి ఏఐ స్లాబ్ కంటెంట్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి దొంగ వార్తను క్రియేట్ చేస్తాడు. 2026లో చంద్రుడి మీదకి వెళ్లబోతున్న రాకెట్ ఇదిగో అంటాడు. ఆ రాకెట్ ని జనరేటివ్ ఏఐ టూల్తో తయారు చేసి చూపిస్తాడు. అది నిజమైన ఇమేజ్ లాగే ఉంటుంది. అంతేకాదు, ఆ ప్రయాణంలో చంద్రుడి మీదకి వెళ్ళడానికి మనుషులతో పాటు ఒక కోతిని కూడా ఎంచుకున్నారు అంటూ ఓ అట్రాక్టివ్ అబద్ధం యాడ్ చేస్తాడు. అంతేకాదు, ఆ అబద్ధం నిజమని నమ్మించడానికి మరో ఇమేజ్ లేదా వీడియో క్రియేట్ చేస్తాడు. నల్లటి కోటు వేసుకున్న ఒక కోతి రాకెట్ లోపల సీట్లో కూర్చొని జామకాయ తింటున్నట్లు ఇమేజ్ లేదా వీడియో తయారు చేయమని ఏఐ టూల్ని అడుగుతాడు. అది వెంటనే చేసి ఇచ్చేస్తుంది. ఇదిగో నా వార్తకి ప్రూఫ్ అని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఏఐ గురించి తెలియని వాళ్ళు నమ్మేస్తారు. తెలిసిన వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో పడతారు. కొందరు అది అబద్ధమని తెలిసినా ఎంజాయ్ చేస్తారు. రేపది పూర్తి దొంగ వార్త అని తెలిసిపోయినా ఆలోపే ఆ పోస్ట్కి వ్యూస్ వచ్చేస్తాయి, క్రియేటర్కి డబ్బులు వచ్చేస్తాయి. అసలు ఈ కారణం వల్లే చాలా మంది ఏఐ టూల్స్తో ఇలాంటి కంటెంట్ని తయారు చేసి ఇంటర్నెట్ని నింపేస్తున్నారు. ఏఐ స్లాప్ అంటే ఇదే. చెత్త సమాచారంతో నెట్ని నింపేసే ఈ ఏఐ స్లాప్ ట్రెండ్ ఇప్పుడు అసలు నిజాల్ని చంపేస్తోంది. నమ్మదగని ఏఐ స్లాప్ కంటెంట్ ఇంటర్నెట్ మీద జనానికి నమ్మకం పోయేలా చేస్తోంది. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించాల్సిన విషయం ఒక్కటే. ఏఐ టూల్స్ అనేవి కంటెంట్ని సృష్టించడం, జనానికి పనుల్ని ఈజీ చేయడం హర్షించదగ్గ విషయమే. కానీ ఇంటర్నెట్ క్వాలిటీని తగ్గించేయడం, సమాచార నిధిగా దానికున్న క్రెడిబిలిటీని చంపేయడమే ఈ టూల్స్తో ఉన్న ప్రమాదం.